నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్యామిలీతో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఆంధ్ర తిరుగురు బస్సు పెడుతున్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి. మా దగ్గరికి అయితే బస్సు వచ్చేసింది, బస్సులో కూర్చున్నామండి. ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సు వచ్చేసి మా సిటీ రావట్లేదు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే రీచ్ అయిపోయాం. టైం ఇప్పుడు వచ్చేసి 2:10 అలా అవుతుంది. అసలు మొత్తం ఖాళీగా ఉంది. తర్వాత చూస్తే అసలు కొంచెం కూడా ఖాళీగా ఉండదు. మొత్తం వెహికల్స్తో నిండిపోయి ఉంటుంది పార్కింగ్. మనం వచ్చిన వెహికల్ బస్సులు కూడా అక్కడ ఉండవండి, వేరే చోట తీసుకెళ్ళి పెడతారు. ఇక ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. షాపుల వాళ్ళంతా కూడా ఇక షాపుల వాళ్ళంతా పూలు కూడా పోసుకొని అక్కడ పెట్టుకోవడానికి ఉంచారు. ఎక్కడ చూసినా పూలే. అసలు ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు. ఇక్కడ వచ్చేసి మొక్కలు అమ్ముతున్నారు, చామంతి మొక్కలు. చూడటానికి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. మొక్క వచ్చేసి 100 రూపీస్ అంట. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా పూల గుట్లే. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మేము కేజీ 50 రూపాయలు తీసుకున్నామండి. కొత్తిమీర ఇంకా కూరగాయలు అన్నీ చాలా చౌకగా దొరుకుతున్నాయి. ఇంకా అప్పటికే చాలామంది ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి విశిష్టత ఏమిటంటే 7 శనివారాలు వచ్చి మొక్కుకుంటారు. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రష్ ఉంటుంది. ఇక్కడ ఫోన్లు పెట్టుకోవడానికి, లగేజ్ ఫోన్ పెట్టుకోవడానికి ప్రతి చోట కౌంటర్లు ఉంటాయి. 20 రూపీస్ 10 రూపీస్ అలా తీసుకుంటున్నారు. అందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. అప్పటికే దర్శనానికి వచ్చైతే మాత్రం 50 రూపాయల టికెట్, 200 టికెట్, 1100 టికెట్ ఉందండి. ఈ 3 మనకి ఉచిత దర్శనం. ఇంతవరకు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము ప్రదక్షిణాలు చేయటానికి కానీ గుడి ముందుకు వెళ్తున్నాము. గుడి ముందుకు వెళ్ళటానికే చాలా టైం పట్టింది మాకైతే. ఆ టైం అప్పుడే. ఇంకా తర్వాత అయితే మేము ఇంటికి వచ్చే ముందు రష్ ఉందండి, చాలా రష్ ఉంది. మేము వచ్చేసి పువ్వులు తీసుకున్నాం. ఒక పువ్వు ఒక 1 రూపీ కాయిన్ అలా వేస్తారండి. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క పువ్వు పెడతారు. ఇక్కడ మేము వచ్చేసి ప్రదక్షిణం చేసే ముందు వెంకటేశ్వర స్వామి నామం పెట్టించుకున్నాము అందరము. మేము ప్రదక్షిణాలు మొదలు పెట్టామండి. ఇప్పుడే వచ్చేసి రెస్ట్ చూడండి ఎలా ఉందో. హుండీ దగ్గరికి వెళ్ళటానికి కనీసం ఒక్క నిమిషం బాగా రష్గా ఉందని ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మేము 200 టికెట్ తీసుకొని వెళ్ళామండి లోపలికి వెళ్ళాక దర్శనం మాత్రమే చాలా బాగా అయింది. ఈ 50 రూపాయల టికెట్ తీసుకున్నా కూడా ఎక్కువ రష్ ఉంది. 200 టికెట్కి కూడా రష్ ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ గుడి కూడా ఎక్కువ దూరమే నడవాలి, చాలా పెద్దగా ఉంది గుడి. అప్పుడైతే మొదట్లో అయితే లోపల నడవనిచ్చేవాళ్ళంటండి. జనాలు భక్తులు ఎక్కువైన తర్వాత దగ్గర నుంచి ప్రదక్షిణం అనేది గుడి ఆవరణం బయట మొదలుపెట్టించారు. మొత్తం గుడి లోపలికి అసలుకి ఎంట్రన్స్ లేదు ప్రదక్షిణాలకి. గుడి బయట ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ పూజకు కావాల్సిన అన్ని సామాన్లు దొరుకుతాయి. కొబ్బరికాయలు, ఇంకో పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి ఇక్కడ.
దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది. శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా గోవులు ఉంటాయి పక్కనే. వాటి దర్శనం కూడా చేసుకొని మేమైతే బస్సు దగ్గరికి బయలుదేరిపోయాము. గోవులకి అసలు అట్టిపొల్లే పెట్టనివ్వట్లేదండి. వాళ్ళ గడ్డే కొని పెట్టాలంటున్నారు కంపల్సరీగా. మనం తీసుకెళ్ళిన అట్టిపళ్ళు కూడా పెట్టనివ్వట్లేదు. దీపం కూడా వాళ్ళ దగ్గర కొన్నయే పెట్టనిస్తున్నారు. విమానం వెంకటేశ్వర స్వామి అంటారు కండి. ఆ స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాము. బయటకు వచ్చేసి కాయిన్స్ అన్ని హుండీలో వేసాయి అందరి. ఇంకేం గుళ్ళు బ్యాగ్ లేకుండా వెళ్ళినాయి వెళ్ళినాయి. చెప్తామండి 80, 60 ఏగలతో తీసుకోండి. ఎంత ఉంటాయి? వైట్ అయితే ఎంత? వైట్ అయితే ఎంత అండి? టీ తాగేసి తీసుకొని వదినా వదినా ఎంజాయ్ అన్నదానానికి కానీ గోశాలకు కానీ ప్రతి విరాళం కూడా నేను స్వామివారి దర్శనం ఎదురొచ్చిన తర్వాత
పడమటి ముఖ ద్వారంగా మీరు బయటకు ఇటు కాదు బస్ దగ్గరకు వచ్చేసి బస్ ఎక్కేసామండి. అసలు కోనసీమ ఎంత అందంగా ఉన్నాయండి. ఇటు చూసిన కొబ్బరి చెట్లు, కాలువ, అసలు చల్లటి గాలి, చూడటానికి చాలా అందంగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కువగా పెంకుటిల్లు, పాతిళ్ళు ఎక్కువగా కనిపించాయి. ఇక మేమైతే బయటకు వచ్చేసి పూతరేకులు తీసుకున్నాము. ఆత్రేయపురం దగ్గర ఆగి పూతరేకులు తీసుకున్నామండి. అప్పటికప్పుడు తయారు చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చుట్టి ఒకటి ఇచ్చారు. మేము తెచ్చుకున్న బాక్సుల్లో కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అయిపోయినాయి కూడా. చాలా అంటే చాలా సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పుడో 4 గంటలకు వచ్చింది ఈరోజు. ఏదో ఒకటి మూడు కాగితాలు కొంచెం తీసుకుంటా అందరూ తీసుకుంటారు. పద్మ కావాలండి